మేషరాశి వారికి ఒకవైపు కుజదోషము, అర్ధాష్టమ తిగ్రహ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు, శని ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం, అర్ధాష్టమ త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి మెలకువలను పాటించడం వలన ఐశ్వర్యం పొందగలరో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజుడు ధనావాకు కుటుంబ స్థానంలో ఉండడం వలన దయచేసి రుణాలు ఇవ్వద్దు, రుణాలు కూడా తెచ్చుకోవద్దు. ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుజుడు ధనస్థానంలో సంచారం చేయడం వలన, కుజదోషం అవ్వడం వలన రుణాలు తీసుకున్న చోట ఒత్తిడి కూరవడం, ఆర్థిక ఇబ్బందులు, పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలతో విలవిలలాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నాదమ్ముళ్లతో, అక్క చెల్లెలతో సోదరభావంగా ఉండాలి. మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఏర్పాటు చేసుకోవాలి. అర్ధాష్టమ గురువు దోషమే, కానీ అక్కడే బుధుడు శుక్రుడు కలిసి ఉన్నాడు. అదృష్టం ఆనందం పక్కపక్కలోనే ఉండబోతున్నాయి కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు లెక్కించండి. తెలిస్తేనే చేయండి. తెలియలేదు తల్లిదండ్రులను కానీ గురువులను కానీ ఆ పనులలో విజయం కలిగిన వారి యొక్క సలహా మీకు ఇప్పుడు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక మేషరాశి వారికి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.